హలో అండి, నేను మీ అనసూయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను పువ్వులకు పోతుంటే ఇక్కడైతే మినుము కోస్తున్నారన్నమాట కూలోళ్ళు. చూద్దాం, వాళ్ళలో ఎవరన్నా నాతో మాట్లాడేటోళ్ళు ఉన్నారేమో, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారేమో. వద్దా? కూలీలు పెంచుతారా? నాకు మళ్ళీ ఒక్కటి తెలుసు, ఇక్కడ ఎవరెవరో యాపేటలలో మీరు అలా నాకు అర్థం కావడం. బాగుండా ఎవరో ఒకరు అలకరించినారు. మల్లిక అంజనమ్మక్క, అంజనమ్మక్కనే కదా ఆడ. మల్లిక వాయిస్ అయితే మా ఇంట్లోకి వినిపోస్తుంది. బాగున్నాడు విజయవాడ. ఇక్కడే ఉంది కదా. కాదు, తెల్లవారుజామున వచ్చినారు 6 గంటలకి. ఈమె బాగున్నమ్మా, సాలమ్మక్క. అవును పాప. రమ్మంటే తోడొచ్చి. మా మొన్ననే కదబ్బా పెళ్ళి అయింది, 2 నెలలు అయింది. అంతలేక పిల్లలు అయితే 1 గంటకు అయిపోగొడతారులే. ఇంకా ఎంత కూలి ఇప్పుడు? గుత్తకు తీసుకున్నారా? అవు తెల్లవారుజామున వచ్చినారు. నిన్న అట్లే వచ్చినారా? బాగా కాసిందే మినుము. మా అమ్మనా బాగుంది కదా. చెప్తాలే, మా ఆయన ఏం చేస్తాడు. మా ఆయన చెప్తే ఎక్కువ ఇస్తారా ఏమన్నా? జగనన్న అడగాల మీరు, జగనన్న అడగాలి. కూలి ఎక్కువ అయిపోయి మనం సంగతి. అదండి, వాళ్ళైతే బాగా అన్నం తింటున్నారు కూర్చొని చెట్ల కింద బాగా హాయిగా. నాకు కూడా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి కాబట్టి నేను దేవునికి పూజ చేసేసి టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తా. మీరు చింతకాయలు చూసారా? ఆల్రెడీ దీనికి దొలిపినారు 2 సార్లు. దొలిపడం అంటే అది చింతపండు రాలిపినారనమాట బోట్లు. అయినా చూసారా ఎంత ఉందో. కావాల్సినంత చింతబోటు. ఎవరికన్నా కావాలంటే వచ్చి తీసుకోండి. వాళ్ళు ఏమన్నంటే నాకు బాధ్యత లేదు, నాకు తెలియదు అన్నమాట. ఎవరికన్నా బోటు కావాలంటే తీసుకోండి. అదిగో మస్తు ఉంది. మా ఇంటి చుట్టూ చింత చెట్లే. గోమాత గారు వస్తున్నారు. ఏమో ఈవిడ పిల్లల్ని వేసుకొని రాలే, లేకపోతే 4-5 వేసుకొని వస్తుంది వెనకమ్మడి. అక్కడ చూసినారా, అక్కడ ఒక లక్ష్యం ఎదురు చూస్తుంది. అనసి ఏం చేస్తుంది, ఏం పెడుతుంది అనేసి చూస్తుంది. ఏం లక్ష్మి, ఏం కావాలా? వస్తావా? ఏం కావాలి చెప్పు. ఏం తింటావా? ఏం కావాలా? గడ్డి లేదా నీకు? గడ్డి అది లక్ష్మి.
లక్ష్మిని పలకరించిన కదా, ఇంకా లక్ష్మి అయితే పెట్టు పెట్టు అని అడుగుతుంటుంది అనమాట. పలకరీకుంటే ఇలా పలకరిస్తే అట్లా అల్లాడిపోతుంటుంది. ఏదో ఒకటి పెట్టాలి దాన్ని పలకరిస్తే. ఏం లక్ష్మి, ఏం కావాలి చెప్పు, ఏం కావాలి? పట్టు. జొన్నలు తెచ్చిన లక్ష్మికి ఉంటుంది. ఎద్దులు, బరుగొడ్లు చూడండి. మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం. ఈడొక చింత చెట్టు, దీని నిండా కాయలు. గిడుసు అయిపోయినాయి. అయ్యా బాయ్ లక్ష్మి. ఇది అడుగుతుంది ఏం కావాలి? లక్ష్మికి అయితే పెట్టేసే జొన్నలు తినేసింది లక్ష్మి. మనం కూడా తిందాం పండి. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అనసూయ పెట్టు 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 అనేసి. టిఫిన్ చేద్దామని ఇంట్లోకి వచ్చినానండి. ఇంట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఇటు సైడ్ వాకిలి కొంచెం తెరిసింది. ఈవిడైతే రోజు వస్తుంది, రోజు ఒక టైంకి అయితే వస్తుంది. వాకిలి తీయకుండా బయట గేట్ బయట నిలబడుతుంది అనమాట. చాలా సేపు చూసే వరకు. చూస్తే ఏమన్నా పెడితే తిని అట్లా లోపలికి వచ్చి కొంచెంసేపు ఉండిపోద్ది అనమాట. ఈరోజు ఆ బయట గేట్ కొంచెం తెరిసేసరికి ఆ గేట్లోంచి వచ్చి నిలబడింది. ఇంకా నేను దానికి పెట్టి తిందామనేసి జొన్నలు బియ్యం అయితే తీసుకొచ్చిన. ఆ బాల ఏంటంటే మరి బాలలో ఏదో ఉంది అనుకోవద్దండి. ఏంటంటే ఆ బాలకు సిమెంటు ఇసుక అయిందనమాట. అది కడిగినా పోలేదు. దాన్ని అట్లా వాడుతున్నా అనమాట. మళ్ళీ ఏమో ఉంది బాలలో అనుకుంటారని చెప్తున్నా. మా భైరవ్ గాడికి అయితే అదే తినాలి, వేరే వాళ్ళు ఏవి వచ్చి తిన్నా కానీ ఒప్పుకోదనమాట. ఎట్లా గొడవ పడుతుందో చూడండి, దాంతో అరుస్తూ ఉంది. పూలు తెచ్చిన, పూజ చేసిన, లక్ష్మి పిలిచింటే లక్ష్మికి జొన్నలు పెట్టి వచ్చిన. ఇంకొక లక్ష్మి ఇంట్లోకి వచ్చి చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అది చూడండి ఒకసారి, అట్లా చూపి పాప, అట్లా చూడండి. ఈవిడకు పెట్టిన తినింది ఈవిడ కొలాయి నీళ్ళు వస్తుంటేనే తాగుతుంది, లేకపోతే మనం బకెట్లో పెడితే తాగదు. ఆడ చూడండి, ఆ ఎల్లిపాయలు పడేసింది, నమిలి పడేసింది, ఆడంతా గలీజ్ చేసింది. ఇంకొంచెంసేపు ఉంటే ఇంకా ఒకటి చేసేస్తుంది, చేసేసుకుంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడు అన్ని పనులు అయిపోయినాయి. నేను తింటున్నాను అనమాట. ఉర్లగడ్డ కూర్మ, దోశ. ఎప్పుడు చూపించినా నువ్వు దోశనే చూపిస్తావు అనేసి అనకాకరి. అంటే కూరగాయలు అయిపోతే దోశ పోసుకుంటాను అనమాట. కూరగాయలు అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఆదివారం కాబట్టి దోశ, ఉర్లగడ్డ కూర్మ, కొంచెం చట్నీ ఎక్కువ. ఏంట్రా భైరవా, వీడైతే తిన్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. ఏం కావుందిమ్మా, చల్లటి గాలి, ఉర్లగడ్డ చట్నీ ఎంత బాగుంది తెలుసా, చాలా బాగుంది. ఏంట్రా నువ్వు తిన్నావు కదరా అబ్బా. నీ ప్లేట్ అది, నీ ప్లేటు తిను. ఇంకేంది నేను తినేది? ఈవిడొచ్చి తీసుకుపోయి ఈవిడొచ్చి మళ్ళీ అడుగుతుంది. ఇంకేంది నేను తినేది? పట్టు. ఇట్లయితే ఇంకేందమ్మా నేను తినేది? నేను తినొద్దా? నాకు ఆకలి అవుతుంది. ఇంకా కావాలా? ఇంకా చాలే. మళ్ళా దోశ తెచ్చుకోవాలి. ఇది నేను తుంచిన, వద్దులే, ఇది వద్దులే, ఇది వద్దులే.
ఇది వద్దు ఇంకా అయ్యరామా ఇంకొద్దు పా ఇంక బా ఇది ఎక్కడి కర్మనే యాడుంది నా దగ్గర అయిపోయినాయి దోశలలో అయిపోయినాయి చూడు కాకు కాకి పిలుస్తుంది బుజ్జి కాకి కంటే ప్లేట్లో దోశలు అయిపోయినాయండి వీడొకటి ఆవిడ గారు 3 తినేసినారు ఇంక అయిపోయినాయి నేను మళ్ళీ వేసుకొచ్చుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆ కాకి చూసినారా దానికి ఆకలైనప్పుడల్లా ఇంకా 2-3 వస్తాయి కావు 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 అని నేను ఇంట్లో ఉన్నా గట్టిగా నేను పిలిచి నేను పలకలేదంటే ఇంకా గట్టిగా అరుస్తాను అనమాట అప్పదు ఉరుకులాడుకుంటా వచ్చి అలా బియ్యమో జొన్నలో వేస్తే తింటాయి. మా భైరవ్ గారు చూసినారా ఇంకా ఆవుతో ఖాళీ దొరికితే చాలు గొడవ పడుతూనే ఉంది. ఎప్పుడు అంతేనండి, అది చిన్నప్పటి నుంచి కూడా అట్లా ఆవులతో గొడవ పడుతూనే ఉంటుంది. నేనేమన్నా పెడతానేమని దానికి భలే బాధ. అస్సలు ఆవులకు పెట్టకూడదు, కాకులకు పెట్టకూడదు, అస్సలు ఎవ్వరికి ఏం పెట్టనియదనమాట. అట్లా గొడవ పడుతుంది. నన్నేమనలేక వాటి మీద చూపిస్తాను అనమాట. ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ అండి.